అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో బీఆర్ఎస్ విఫలమవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి రోజు సభకు వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్ తర్వాత రోజు నుంచి ఎప్పటిలాగే ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఎదా లీడర్ తదా ఎమ్మెల్యేలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను నడిపించాల్సిన నాయకుడు సభకు రావడం లేదు. సభకు వచ్చిన ఎమ్మెల్యేలు కాసేపు హడావుడి చేసి వాకౌట్ పేరుతో బయటకు పోతుండటంపై సామాన్య జనంలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా కొనసాగుతున్నాయి. మూడో రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా రైతు రుణమాఫీతో పాటు గృహజ్యోతి పథకాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులు సంధించిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం తమదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం ప్రసంగాన్ని తాము బాయ్కాట్ చేస్తున్నట్లు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తమ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కనిపించటమే మానేశారు. బడ్జెట్ సమావేశాల్లో అటెండెన్స్ కోసం అన్నట్లు ఒక్కరోజు వచ్చి మాయమవుతున్నారు. గతేడాది సీన్నే ఈసారి కూడా రిపీట్ చేశారు. అసెంబ్లీలో జరిగే చర్చల్లో పాల్గొంటే అధికార పక్షం ఎక్కడ ర్యాగింగ్ చేస్తుందో అన్న ఫీలింగ్ తోనే ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ గైర్హాజరీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సమర్థంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సభ సమయం వృధా చేసుకుంటున్న బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించకుండా వాకౌట్ పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. సభలో ఉన్నంతసేపు కూడా విమర్శలకు, వాగ్వాదాలకే బీఆర్ఎస్ సభ్యులు పరిమితమవుతూ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. మైక్ దొరికితే సొంత గొప్పలు చెప్పుకోవటానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమయం సరిపోవటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సభలు కేవలం హడావిడికే పరిమితమవుతూ వచ్చి రచ్చ చేసి బయటకు వెళ్లిపోతున్నారు. సీఎం మంత్రుల సమాధానాలు కూడా వినటానికి గులాబీ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు రిప్లై ఇచ్చే సమయంలో అభ్యంతరాలుంటే సభ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యతను విస్మరిస్తూ వారు వాకౌట్ చేస్తుండటంపై ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో సమాధానం విని నిలదీసే ఓపిక లేనప్పుడు ప్రశ్నించే రైట్ లేదని విశ్లేషకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చొరకలంటిస్తున్నారు. గందరగోళం చేయటానికే సభకు వెళుతున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత ఎందుకు రావటం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. ఇలా వ్యవహరించడం వల్లనే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చారని సెటైర్లు వేశారు. అలా అనటం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తప్పైపోయిందట. తమ అధ్యక్షుని అవమానిస్తున్నారంటూ సర్దుకుని వెళ్లిపోయారు. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ కు ప్రతిపక్షంలో ఉండటం కొత్తేమీ కాదు. ఉద్యమ కాలంలో అంతా ప్రతిపక్షంగానే పనిచేశారు. కనీసం అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు. ఆ ఉద్యమాన్ని నడిపించానని చెప్పుకునే నాయకుడు ఓడిపోగానే సభకు ముఖం చాటేస్తున్నారు. సభలో బీఆర్ఎస్ వాయిస్ వినిపించడానికి కేటీఆర్, హరీష్ రావులే దిక్కవుతున్నారు. వారు కూడా విమర్శలు, రెచ్చగొట్టే ప్రసంగాలకే పరిమితమవుతూ ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేస్తున్నారు. బీఆర్ఎస్ ఎక్కువగా సోషల్ మీడియాపై దృష్టి కేంద్రీకరించి రాజకీయం చేస్తోందని, సభలో మాత్రం తక్కువగా ఉంటుందనే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎజెండాను సెట్ చేసుకుని దాన్ని ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిల్ అవుతోందంటున్నారు. 2 సార్లు తిరుగులేని అధికారం అనుభవించిన ఆ పార్టీ నేతలు తమ చేతిలోంచి అధికారం జారిపోవటంతో ఇంకా నిరాశ, నిస్పృహల్లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఇంకా 4 ఏళ్లు కొనసాగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకును మెల్లగా కైవసం చేసుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం అభ్యర్థులను నిలబెట్టలేక చేతులెత్తేసింది. బీజేపీ ముందు బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో గులాబీ నేతల వైఖరితో బీజేపీ పని ఈజీ అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.